మనం సాలూరా సొసైటీ చైర్మన్ అయిన అల్లి జనార్దన్ గారితో ఉన్నాము. ఈ సొసైటీ గురించి ఆయన మాటల్లో 4 విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సాలూరా సొసైటీ చైర్మన్ అల్లి జనార్దన్. మీ తల్లిదండ్రుల పేర్లు, అంటే మీ ఊరు ఎక్కడ, మీరు చదువుకున్నది ఎక్కడ? మాది సాలూరా గ్రామం. మా నాన్నగారి పేరు అల్లె భూమయ్య, మా అమ్మ పేరు లక్ష్మి. మరి మేము సాలూరాలోనే ఉంటాం. ఇక్కడే చదువుకున్నది సాలూరా హై స్కూల్ నందు. తర్వాత ఇంటర్ నిజామాబాద్లో, డిగ్రీ బోధనకు వచ్చి కంప్లీట్ చేశాను. సాలూరా సొసైటీ చైర్మన్ గా ఎప్పుడు ఎన్నుకోబడ్డారు? సాలూరా సొసైటీ చైర్మన్ గా ప్రస్తుతం 4 సంవత్సరాలు అవుతుంది మేము సొసైటీ చైర్మన్ గా. ఇక్కడ అన్ని రకాలుగా రైతులకు సేవలు అందిస్తున్నాము. మీరు సొసైటీ చైర్మన్ అయిన తర్వాత చేసిన డెవలప్మెంట్ గురించి చెప్తారా? ఇప్పుడు మేము సొసైటీ చైర్మన్ అయిన తర్వాత రైతుల కొరకు విశ్రాంతి భవనం ఒకటి కట్టినాము 15 లక్షలతోని. మరియు రైతు క్రియేషన్ క్లబ్ అని చెప్పి ఒకటి 4 షటర్లు వేస్తున్నాము. దాంట్లో ఆఫీస్ రూము, మళ్ళీ రైతులకు అన్ని రకాల పంటలు కానీ మీ సేవా టైప్ ఏ విధంగా ఉంటో ఆ టైప్ లా అన్ని రకాలుగా అయ్యేటట్టు దాన్ని నిర్మిస్తున్నాం. ఇప్పుడు ఈ సొసైటీని ఇంకా డెవలప్ చేసుకోవడానికి ఏ రకమైన చర్యలు చేపడతాను? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మా సొసైటీ నందు మాకు ఆఫీస్ రూమ్ ఇవన్నీ ఉన్నాయి. మరియు మేము ఎన్డీసీసీ బ్యాంకు వాళ్ళకు కూడా కిరాయి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ముంగట కూడా 4 షటర్లు వచ్చి వాటిని కూడా కిరాయి ఇవ్వడానికి తయారు చేస్తున్నాము. వాటిని కూడా ఈ 2 నెలల్లో కంప్లీట్ చేస్తాము. ఇచ్చిన తర్వాత మాకు దానివల్ల ₹2 మాకు లాభం అవుతుంది మా సొసైటీకి. ఆ విధంగా చేయాలన్న ఆలోచనలు ఉన్నాము. మరియు మాకు ఇక్కడ ఏంటంటే అన్ని రకాల క్రాప్స్ ఉంటాయి. మా దగ్గర సోయా ఉంటుంది, శనగ ఉంటుంది, తొగర ఉంటుంది, పెసరు ఉంటుంది, సన్ఫ్లవర్ ఉంటుంది, మక్క ఉంటుంది. వీటన్ని ప్రతిసారి కాటలు పెడుతూ మాకు వీటి ద్వారా కమిషన్ వస్తుంది. కాబట్టి ఆ కమిషన్ ద్వారా మాకు డెవలప్మెంట్ అనేది ఉంది. మాకు మెయిన్గా జరిగేది ఏంటంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది మా దగ్గర. దాని కమిషన్ వచ్చిన ద్వారా మేము దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఫర్దర్గా వెళ్తున్నాం. మేము దాన్ని అంటే సొసైటీకి చెందిన గోదాములు ఎన్ని ఉన్నాయి? ఈ సొసైటీకి చెందిన గోదాములు 3 ఉన్నాయి. 250 2 ఉన్నాయి. ఒక గోడౌన్ వచ్చేసరి వరకల్లా రైతు సేవా కేంద్రం పెట్టింది ఉన్నది. ఇంకోటి మేము ఒక గోదాంని IDCMS వాళ్ళ దగ్గర కిరాయికి తీసుకున్నాము. మాకు ఏరియా ఎక్కువ కాబట్టి వాటిని ఫర్టిలైజర్ వేయడానికి దాన్ని వాడుతున్నాము. ప్రస్తుతం మొత్తం 4 గోదాములు ఉన్నాయి మా చేతిలో. మీకు డైరెక్టర్ల సహకారం ఎట్లా ఉంది? వాళ్ళతో ఎప్పుడైనా మీటింగ్ కండక్ట్ చేసుకుంటున్నారు? మా దగ్గర ఉన్న డైరెక్టర్లది బాడీ మీటింగ్ అయినప్పుడు అందరు వస్తారు. అన్ని రకాలుగా నెక్స్ట్ మనం ఏమేం డెవలప్మెంట్ చేద్దామనే దాని మీద చర్చించుకుంటాము. మా డైరెక్టర్లు అందరు మాకు ఎనీ టైం సపోర్ట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ యొక్క సహకారం వల్లనే మేము ప్రతి దానికి ముందడుగు వేస్తూనే ఉంటాము. మా యొక్క డైరెక్టర్లు మంచి సహకారం ఉంది మాకు. అన్ని విషయాలు చర్చిస్తుంటాం. ఏం కట్టాలన్నా, రైతులకు ఏది లాభం అవుతుంది, ఏ కాట పెట్టాలి, దేనివల్ల మనకు లాభం వస్తుంది అనేది చర్చించిన తర్వాతనే మేమందరం కలిసి డిసిషన్ తీసుకుంటాం ఆ విషయంలో. రైతులతో జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడెప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు? నిర్వహించినప్పుడు రైతులు ఎలాంటి సమస్యలు లేవనెత్తుతున్నారు? దానికి మీరు పరిష్కారం ఎట్లా చూపిస్తున్నారు? ఇప్పుడు రైతులు మీటింగ్ పెట్టినప్పుడు జనరల్ బాడీ మీటింగ్ అని ఉంటుంది. 6 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. 6 నెలలకు ఒకసారి జరిగినప్పుడు మొత్తం అందరూ గ్రామస్తులు, అందరూ రైతులు అందరు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దేనివల్ల ప్రాబ్లం అవుతుంది, పంటల గురించి కొనడం కానీ, ఫర్టిలైజర్ కానీ ఏదన్నా వాళ్ళకి అందుబాటులో లేకుంటే వాళ్ళు సజెషన్ చేస్తే మేము నెక్స్ట్ సారి అది ఇబ్బంది కాకుండా దాన్ని వాళ్ళు అడిగిన దానికి మేము సహకరించి వాడిని అందుబాటులో ఉండేటట్టు ఫర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్ కానీ, సీడ్ కానీ ప్రతిదాన్ని కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు రైతులకు సేవ చేస్తూ ఉంటాము. దాంట్లో సొసైటీ తరపు నుంచి రైతులకు సహకారం ఎట్లా ఉంది? ఇప్పుడు వాళ్ళ సొసైటీకి ప్యాడీ కానీ, సోయా కానీ మిగతా అన్ని రకాల ఐటమ్స్ తీసుకొని వస్తారు. తెచ్చినప్పుడు వాళ్లకు ఎండ ఉండటం వలన ఎండకు టెంట్లు వేయటం జరుగుతుంది. మరి వాళ్ళకి తాగడానికి నీరు అరేంజ్ చేస్తాము. వాళ్ళకు సుతిలి కానీ ఏదన్నా కానీ అన్ని రకాలుగా రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా థర్డ్ పార్టీని కానీ వర్షం పడ్డప్పుడు సేఫ్టీ కొరకు ఆ విధంగా అన్ని రకాలుగా సప్లై చేస్తూ ఉంటాం వాళ్ళకి. అదేవిధంగా మాకు సాలూరా గ్రామం నందు 4 ఊర్లు ఉంటాయి. కాజాపూర్, తగ్గిల్లి, పత్తేపూర్, సాలూరా క్యాంప్, సాలూరా. ఈ 4 విలేజ్ల నుంచి మాకు రైతులు ఉన్నారు ఇక్కడ. వీళ్ళు డైరెక్టర్స్ అందరూ ఈ 4 విలేజ్ల నుంచే ఉంటారు. వీరు ఏం చేస్తారంటే మాకు అందరు కలిపి మొత్తం ఆ వచ్చిన అమౌంట్లో ఏదైతే మాకు ప్యాడీ ద్వారా లాభం వచ్చిందో ఆ అమౌంట్తో 3 ఎకరాల భూమి పర్చేజ్ చేయడం జరుగుతుంది. అక్కడనే మేము మొత్తం ప్యాడీ ఎండబెట్టడము, సోయా ఎండబెట్టడము అన్ని కాటలు అదే మా సెంటర్ నుంచే అక్కడ చేసుకుంటాం మేము ప్రతిదీ. మాకు డెవలప్మెంట్ కొరకు అది చాలా మంచిగా ఉంది. ఇంకా ఏదన్నా కానీ దొరికితే ఇంకొక 2-3 ఎకరాలు చూస్తున్నాము. పంటలు ఎండబెట్టడానికి ఏదైనా గవర్నమెంట్ కూడా మాకు సహాయం చేస్తే
దానిలో చూద్దామన్న ఆలోచనలో ఉన్నాము. ఈ సొసైటీ డెవలప్మెంట్కి ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎట్లా చేస్తారు? ఇప్పుడు సొసైటీకి డెవలప్మెంట్ చేయాలంటే మెయిన్ మాకు గోడౌన్లో కొరత ఉంది. ఇప్పుడు ఏదైనా ప్యాడ్ చేస్తే దాన్ని స్టాక్ వేయాలన్నా కానీ మా దగ్గర గోడౌన్లు లేవు. ఇప్పుడు నాబార్డు వాళ్ళు ఇస్తామని చెప్పారు, వాళ్ళది 3-4 ఇయర్స్ నుంచి అంటున్నారు కానీ కాలేదు. నియర్లీ నెక్స్ట్ ఇయర్ రావచ్చని అనుకుంటున్నారు. మాకేంటంటే మెయిన్ కొరత గోదాములది ఉంది. ఆ గోదాంలో కొరత ఒకటి తీరిపోతే మా రైతులకు ప్యాడీ వేయటానికి కానీ ఏ పంట వచ్చినా కానీ మాకు ఒక ధైర్యం ఉంటుంది. ఎందుకంటే కాట చేయంగానే వర్షం పడుతుందని ఒక భయం ఉంటుంది. కాబట్టి కాటది అయినట్టు గోదాంలో వేసేస్తే మాకు రైతుకు ఇబ్బంది ఉంటుంది, ఎవరికి ఇబ్బంది ఉండదు. మాకు మెయిన్ ఆలోచన ఏంటంటే గోదాంలని ప్రిపేర్ చేస్తున్నాము. గోదాం కూడా అతి త్వరలో కడదామన్న ఆలోచనలో ఉన్నాము. మా సుదర్శన్ రెడ్డి గారి సహకారం కనుక ఉంటే మేము ఖచ్చితంగా దాన్ని ముంగడ తీసుకెళ్ళి దాన్ని చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. అది మీ సొసైటీని అనుకొని ఎన్ని గ్రామాలు ఉన్నాయి? సొసైటీని అనుకుని మొత్తం 4 గ్రామాలు ఉంటాయి. దాంట్లో సాలూరా మెయిన్ విలేజ్, సాలూరా క్యాంపు, తగ్గెల్లి, పత్తేపూర్ 4 గ్రామాలు ఉంటాయి. దీంట్లో ఈ సొసైటీని అనుకొని ఎన్ని ఎకరాల విస్తీర్ణంతో భూమి మీ సొసైటీకి చెందింది? మా సొసైటీ కింద మొత్తం 7,000 ఎకరాల భూమి ఉంటుంది మా సొసైటీ కింద. దాంట్లో ప్యాడీ వేస్తాం, సోయాలు వేస్తాం, అన్ని క్రాప్స్ ఉంటాయి. దాంట్లో శనగలు కూడా ఉంటాయి. ఒక సీజన్కి వచ్చి ఎన్ని క్వింటాల ధాన్యం వస్తుంది? మీ బెల్ట్ ఆరుతడి పంటలు కూడా ఉన్నాయి కదా, ఆరుతడి పంటలు ఎన్ని క్వింటాలు వస్తాయి? ఇట్లా అంటే కాటలు కూడా చేయడంలో కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంది కదా, అట్లా మీ దగ్గర ఏమైనా జరుగుతూ ఉందా? మా దగ్గర కాటలు ఏమి ఇబ్బంది లేదు. మా దగ్గర ఉన్న ప్యాడీ మొత్తం మేము చివరి గింజ వరకు తీసుకుంటాము. దాంట్లో ఏంటంటే దగ్గర 50,000 క్వింటాల ప్యాడీ మాకు వస్తుంది మొత్తం. దాంట్లో ఇక మామూలుగా సోయా వేసే వాళ్ళు ఉంటే అది ఒక 10,000 క్వింటాల వరకు వస్తుంది. 7,000 ఎకరాలలో ఈ 2 క్రాప్స్ మొదటి పంటలు వస్తాయి. ఇవి దానికి మొత్తం 1,630 రైతుల వరకు ఉంటారు మా సొసైటీ కింద. అది కాకుండా కొంతమంది రైతులు గ్రూప్లో లేకున్నా కానీ వాళ్ళకి ఫర్టిలైజర్ ఇవ్వటము, వాళ్ళు ప్యాడీ అమ్మినా తీసుకోవటము, ఇట్లా కూడా జరుగుతూ ఉంటుంది. దాంట్లో కొన్ని దగ్గరలలో అంటే ఇక్కడ కాదు, మీ సొసైటీ కాదు, కొన్ని దగ్గరలలో యూరియా, డిఏపి అనే ఫర్టిలైజర్స్ ఇట్లాంటి రైతులకు సరైన టైంలో అందుబాటులో లేవు అన్న ఒక ప్రశ్నలు ఎవరిని ఎత్తుతున్నారు, దానికి మీ సమాధానం ఏంటి? మా దగ్గర ఇప్పటివరకు అట్లాంటిది ఏం జరగలేదు. మాకు ఏదైనా కానీ యూరియా కానీ డిఏపి కానీ అన్ని రకాల మందులు మేము స్టాక్ తెచ్చి పెట్టుకుంటాము. రైతులకు ముందు చూపున ఏది అవసరం ఉంటుందో దాన్ని ముందే స్టోరేజ్ పెట్టుకొని ఉండటం వల్ల మాకు ఏ ప్రాబ్లం లేదు. మ్యాక్సిమంగా ఏదున్నా కానీ మేము ముందే బుక్ చేసి పెట్టుకుంటాం కాబట్టి రైతులకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండేటట్టు చేస్తాం. ఈ సొసైటీ డెవలప్మెంట్ కోసం ఎన్ని లక్షల వ్యయంతో నిర్మించారు? ప్రస్తుతము 15 లక్షలతోని ఒక రైతుల కొరకు ఒక గోడౌన్ నిర్మించడం జరిగింది. వాళ్ళు సెద తీరడానికి వాటర్ సోర్సెస్ అన్నీ అక్కడ పెట్టి ఏదన్నా కానీ ఎండ వచ్చినా వాన వచ్చినా ఉండటానికి అదొకటి తయారు చేయడం జరిగింది. మరియు 4 రూమ్లు ముంగట గోడౌన్ ముంగట కట్టడం జరిగింది. దాన్ని అక్కడ కామన్వెల్త్ సెంటర్ అని చెప్పేసి మీ సేవా టైప్లో అన్ని రకాల మా దగ్గరే జరిగేటట్టు దాన్ని కూడా చేయడం జరిగింది. మరి మా ద్వారా ఇంతకుముందు గత 7 సంవత్సరాల కింద 3 ఎకరాల భూమి కొనడం జరిగింది రైతుల కొరకు. దగ్గర అన్ని కలిపి అంటే ఒక 60 లక్షల వరకు ప్రాపర్టీ తీసుకోవడం జరిగినది. ప్రస్తుతము అందుబాటులో ఉన్నాయి మాకు ఇవన్నీ. వీటన్నిటికీ రెవెన్యూ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం? మేము ప్రతి సంవత్సరం ప్యాడీ పర్చేజ్ చేసిన తర్వాత మా క్వింటాల్కి 30 రూపాయలు మనకు గవర్నమెంట్ ఇస్తుంది సివిల్ సప్లై నుంచి. దాని ద్వారా మేము 50,000 క్వింటాల్ అంటే 15 లక్షల వరకు మాకు ఒక్కొక్క సీజన్కి వస్తుంది. ఆ విధంగా 2 సీజన్లు అంటే 30 లక్షలు మాకు ఇన్కమ్ ఉంటుంది. దాని ద్వారా ఇప్పుడు శాలరీస్ కానీ డెవలప్మెంట్ కానీ ఏది చేసినా కానీ మ్యాక్సిమంగా మేము ఓన్ బడ్జెట్తోనే చేసుకున్నాం. మేము ఎక్కువ లోన్స్ ఏం పెట్టలేదు. ఓన్ బడ్జెట్ వచ్చినట్టు కొద్ది ఖర్చు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాము. దాంట్లో ఎల్టీఎస్టీ గోల్డ్ లోన్లు ఇప్పుడు ఎంతమంది అంటే ఎన్ని కోట్లు ఇచ్చారు? అంటే అవి రికవరీ అయ్యాయా? రికవరీ కాకపోతే ఎట్లా రికవరీ చేస్తున్నారు? మొన్న మాఫీ కూడా వచ్చింది కదా, ఎందరికి మాఫీ వచ్చింది? ఇప్పుడు ఎస్ఏ లోన్స్ అనేటివి ఉంటాయి. ఎస్ఏ లోన్స్ అనేది 531 మంది రైతులు తీసుకున్నారు. దానికి 2,60,00,000 వరకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎల్టీ లోన్ ఉంది, ఒక 5 మెంబర్స్కి ఉంది, అది 16 lakhs వరకు ఇచ్చినాం. మరియు గోల్డ్ లోన్ కూడా మా దగ్గర ఇచ్చినాము. గోల్డ్ లోన్ ఒక 25 మందికి ఇచ్చినాం. దాంట్లో అదొక 24 lakhs వరకు గోల్డ్ లోన్ వరకు ఉన్నాయి. ఇవన్నీ మేము ఇచ్చిన లోన్స్ మా దగ్గర. దీంట్లో ఇప్పుడు ఏదైతే ఉన్న లోన్స్ కొన్ని మాఫీ అయినాయి ఉన్నాయి. మాఫీ అయిన తర్వాత వాటిని మళ్ళీ తిరిగి వాళ్ళకి మాఫీ కాగానే మళ్ళీ లోన్స్ ఇచ్చాం. దాంట్లోనే రికవరీ చేసుకొని మళ్ళీ కొత్త లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మా దగ్గర ఏవైతే లోన్లు ఉన్నాయో ఆ లోన్లో 50% మొత్తం రైతులకు మాఫీ రావడం జరిగింది.
రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మాకు కూడా అన్ని వేళల్లో సుదర్శన్ రెడ్డి గారు సహకారం ఉంది. ప్రధానానికి ఏది ఉన్నా కానీ రైతులకు ఏ లోటు లేకుండా అన్ని రకాలుగా మాకు సహాయపడుతూ ఉన్నారు. ఈ విధంగా వాళ్ళ కృషితోని మేము ఇంకా ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాం. సొసైటీ సెక్రటరీ సహకారం ఎట్లా ఉంది? సొసైటీ సెక్రటరీ సహకారం బాగా ఉంది. ఆయన కూడా బాగా కష్టపడతాడు. డే అండ్ నైట్ అండ్ అన్ని రకాలుగా వర్క్ బాగానే చేస్తారు. మాకు మంచి సహకారం ఉంది. వాళ్ళు కూడా చాలా ఎనీ టైం అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఏం జరుగుతుంది, ఏముంది, ఏం కావాలనేది బాడీలో కూర్చున్నప్పుడు ఇవి కావాలా మనకనే చెప్తూ ఉంటారు. మేము కూడా అన్ని రకాలుగా డిసిషన్ తీసుకొని సపోర్టింగ్గా అందరం కలిసి వెళ్తాం. దానికి హ్యాపీగా ఉంది. అట్లా ఇదేం లేదు మనకి. ఈ సొసైటీకి స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి సహకారం ఎట్లా ఉంది? ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు మా ఊరుకు మంజీరా దగ్గర ఒకటి లిఫ్ట్ ఏర్పాటు చేశారు. అప్పుడు 20 ఇయర్స్ బ్యాక్. దానివల్ల ఇప్పుడు రైతులు రోజు పూజ చేసుకుంటున్నారు. వాటి ద్వారానే మా పంటలు పండుతున్నాయి స్కీమ్ ద్వారానే. దానివల్ల రైతు గురించి 24 గంటలు సుదర్శన్ రెడ్డి గారు ఆలోచిస్తూనే ఉంటారు. ఏం చేయాలి, వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చెరుకు పెట్టడం కానీ, కూరగాయలు పెట్టడం కానీ, ప్రతి దాని గురించి చెప్తూ ఉంటారు. ఇది పెట్టండి, దీనివల్ల లాభం ఉంటుంది, ఇది చేయండి, మీకు సపోర్ట్ చేస్తామనే ఆలోచనలో 24 గంటలు మాకు రైతులకు అన్ని వేళలా మా యొక్క ఎమ్మెల్యే గారు మాకు సాయం చేస్తూ ఉంటారు. ఏది అడిగినా కానీ కాదు అని అన్నారు. నలుగురికి పని చేసేది ఉంటే ముందు ఆయన గారి ముందు మాకు చెప్తారు, మీరు ఇది చేయండి అని చెప్పి మేము కూడా ఆయన చెప్పినట్టే నడుచుకుంటాం మా దగ్గర. ఈ సొసైటీకి ఒక మంచి పేరు ఉంది, మంచి ఒక స్థాయిలో ఉందన్న ఒక మంచి పేరు ఉంది. మీరు అనుకుంటేనేమి, వసంతరావు సెక్రటరీ అనుకుంటేనేమి రైతుల కొరకు ఎప్పటికీ పనిచేస్తారన్న ఒక మంచి పేరు ఉంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? ఇప్పుడు మేము రైతులకు ఎంతవరకు చేయాలో అంతవరకు వాళ్ళకి సాయం చేస్తుంటాము. మాకు చాలా హ్యాపీ ఉంది. రైతుకు చేస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. మా సెక్రటరీ గారు కానీ, మా డైరెక్టర్లు కానీ, మాకు అన్ని వీళ్ళ అందరూ మా స్టాఫ్ కానీ ఎనీ టైం వాళ్ళకు డే ఉండదు, నైట్ ఉండదు. సీజన్ వచ్చిందంటే టైం వస్తే నైట్ 10-11 వరకు కూడా ఉండి వర్క్ చేస్తారు. మా దగ్గర సహాయ సహకారాలు అన్ని రకాలుగా బాగానే ఉంది. వాళ్ళందరూ సపోర్ట్ చేయటం వల్ల మేము ముందుకెళ్తున్నాము. మేము కూడా అన్ని రకాలుగా ఆచితూచి ఖర్చు పెట్టేది ఉన్న 10 సార్లు ఆలోచించి అందరం డిసిషన్ తీసుకున్న తర్వాతనే పని చేస్తాము. అందువల్ల మా యొక్క అమౌంట్ వేస్టేజ్ కాకుండా మేము ఏదైతే పని పడుతుందో దాన్ని మేము ముందు తీసుకెళ్తాం. అనవసరంగా ఏ ఖర్చు కూడా మేము చేయకుండా అభివృద్ధి పథంలో నడుచుకుంటామని చెప్పి చేస్తున్నాం. ఈ సొసైటీకి కాకుండా మధ్యలో దళారులు కూడా చాలామంది తయారవుతున్నారు. ఇవాళ రేపు ప్యాడీ కొనుక్కోవడం కానీ, తారతడి పంటలు కొనుక్కోవడం కానీ, ఆ దళారీ వ్యవస్థపై మీరేం చెప్తా ఉంటారు? దళారీ వ్యవస్థ అంటే ముందు ఉండే దళారులు, ఎందుకంటే రైతులకు గవర్నమెంట్ పర్చేజ్ చేయనప్పుడు వాళ్ళు ఉండే. కానీ ఇప్పుడు 2 కుంటలు 3 కుంటలు 5 క్వింటల ప్యాడీ ఉన్నా కానీ ఆ చిన్న రైతు, సన్నకారు రైతు ఉన్నా కానీ వాళ్ళ ప్యాడీ తీసుకుంటున్నాం. కాబట్టి బయట దళారులకు ఇక పోయేటట్టు ప్యాడీ అనేది మా దగ్గర లేనే లేదు. ఏది ఉన్నా కానీ ప్రతి రైతు సొసైటీకి వచ్చి అమ్ముతారు మా దగ్గర. అందుకని దళారీ వ్యవస్థ అనేది పూర్తి మా దగ్గర నశించిపోయింది. ఏదున్నా కానీ సొసైటీ ద్వారానే అన్నీ కొనడం అమ్మడం చేస్తూ ఉంటారు. అందువల్ల మాకు అంతా రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎవరికి ఏ ఇబ్బందులు లేవు. దళారీ వ్యవస్థ అనేది మా దగ్గర లేదు. మా సొసైటీ నందు. చివరిగా రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు మా దగ్గర ఉన్న రైతులు ఏంటంటే ఎక్కువ ప్యాడీ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారు. అది కాకుండా కమర్షియల్ పంటల మీద చేసి దాన్ని కొద్దిగా డెవలప్ చేసి ఇంకా వేరే పండ్ల తోటలు కానీ, లేకుంటే పసుపు కానీ, వేరే రకాల కొన్ని హార్టికల్చర్ ఆ టైప్లో కొన్ని వెళ్తే ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది. కానీ ఎందుకంటే మామూలుగా ప్యాడీ ఎక్కువ బోనస్ వస్తుంది అన్నీ అదే ఉద్దేశంతో అందరూ దాన్ని చేయడం జరుగుతున్నది. ఫ్యూచర్లో కొద్దిగా చేంజ్ అయ్యి వేరే రకాల పంటలు కూడా వెళ్తే బాగుంటుంది అనేది ఆలోచన. మేమేంటంటే అన్ని రకాల పంటలకు వెళ్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన చేస్తున్నాం. దాంట్లో చూసాం కదా, అల్లి జనార్దన్ గారు ఏం చెప్తా ఉన్నారంటే ఏదైనా పంటలు అంటే ప్యాడీ సైడే పోకుండా వడ్లు వండించడమే కాకుండా ఆరుతడి పంటలు కూడా వండించుకుంటే, పసుపు కానీ అట్లాంటివి అవన్నీ వండించుకుంటే మనకి ఇంకా కొంచెము ఈ కమిషన్ ఏదైతే ఉందో ఇంకా కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకోవచ్చు, మళ్ళీ ఇంకా సొసైటీని కూడా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నాడు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.